ప్రచారంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత పాలనలో మున్సిపాలిటీలకు తాగునీరు ఇవ్వడంలో విఫలమైన బీఆర్ఎస్ ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో వస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే తన శాఖ ద్వారా ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ది చేస్తానని, డబ్బులకు ఆశపడి సంక్షేమాన్ని దూరం చేసుకోవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. పదేళ్లు దోచుకున్నంత దోచుకొని ఇవాళ వచ్చి మేమేదో చేస్తామని చెప్తున్నారు. ఒక్క రోజన్న పేదోనికి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ కు వచ్చిందా, వాళ్ళ నాయకులకు వచ్చిందా? ఇవాళ గుడిసెకు ఒక్క కరెంటు బుక్ ఉంటే కూడా బిల్లులు ముక్కు పిండి వసూలు చేసినావు, బిల్లు కట్టకుంటే కరెంటు కట్ చేసిండు కాలనీలల్లా. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటికి కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు. మా అక్క చెల్లెలు ఆనందంగా ఉండాలంటే బస్ ఫ్రీ పెట్టడం జరిగింది. బస్ ఫ్రీతో పాటు బస్సుకు ఓనర్లను కూడా చేసినాం. మండల సమైక్యలకు బస్సులు ఇచ్చినాం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. మరి వాళ్ళు మెచ్చే నచ్చే చీరలు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, దయచేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ప్రజారంజక పాలనతో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే. కానీ ఈ 3 ఏళ్లు కూడా మరి అద్భుతంగా భువనగిరి పట్టణం ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలండి అని మేము కోరుకుంటా ఉన్నాం. ఓటేస్తే మురిగిపోవడే, ఏం లాభం లేదు. ఎందుకంటే 10 ఏళ్లు వాళ్ళు పట్టించుకోలే. 10 ఏళ్లు దోచుకున్నంత దోచుకొని ఇవాళ వచ్చి మేమేదో చేస్తామని చెప్తున్నారు. ఒక్క రోజన్న పేదోనికి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ కు వచ్చిందా, వాళ్ళ నాయకులకు వచ్చిందా? ఇవాళ గుడిసెకు మరిన్ని అప్డేట్స్ చూసే